ఊపిరి ఉన్న ప్రతి గుండెకు బాధ ఉంటుంది. కొంతమంది ఈ బాధను కన్నీటితో వ్యక్తపరిస్తే, కొంతమంది చిరునవ్వుతో వ్యక్తపరుస్తారు. లోకానికి ఎప్పుడు నీ చిరునవ్వే చూపించాలి తప్ప నీ కన్నీటిని చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే లోకానికి నీ కన్నీటిని చూపిస్తావో వారి దృష్టిలో నువ్వు బలహీనుడు అయిపోతావు. దేవుని దగ్గర నీ కన్నీటిని చూపించి లోకానికి నీ చిరునవ్వు చూపిస్తే దేవుని దగ్గర బలహీనమవుతున్నటువంటి నిన్ను దేవుడు ప్రతి విషయాల్లో బలపరుస్తాడు. యోసేపు తన యొక్క జీవితంలో ఇలానే జీవించాడు. తన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో కన్నీటితో కూడినటువంటి జీవితం. అయితే యోసేపు ఎప్పుడు లోకానికి చిరునవ్వై చూపించాడు తప్ప తన కన్నీటిని ఎంత మాత్రం కూడా ఎవరి దగ్గర చూపించలేదు. తనకున్నటువంటి ప్రతి బాధ, ప్రతి కష్టం దేవుని దగ్గర చూపించాడు. ప్రతి కష్టాన్ని కూడా, ప్రతి కన్నీటిని కూడా దేవుని దగ్గర కార్చాడు. లోకానికి దేవుడు యోసేపు ద్వారా ఒక ధైర్యవంతుని పరిచయం చేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇంకా లోకానికి నీ కన్నీటిని చూపిస్తున్నావా? ఇంకా లోకానికి నీకున్నటువంటి కష్టాలు, బాధలు చూపిస్తున్నావా? ఈ రోజు నుంచి అలా జీవించడం మానేసి లోకానికి నేను ఉన్నటువంటి చిరునవ్వు చూపించు, దేవునికి నీ యొక్క కన్నీటిని చూపించు. అప్పుడే లోకానికి నువ్వు ఒక బలవంతుడి వలె కనిపిస్తావు.